శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వారు ఏం చేస్తే కలిసి వస్తుంది, వారి కష్టాలు ఏమిటి, వారి నేమ్ ఆఫ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి, సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటి, దీనివల్ల లాభం ఉందా చెప్తానండి. నెంబర్స్, సంఖ్యలు మనం ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. కొన్ని నెంబర్స్ మనకు లక్కీగా ఉంటాయి, మనకే తెలిసిపోతుంది. మీరొకటి సూచిస్తున్నాను, మీరు ఒకసారి ఒక క్యాలెండర్ తీసుకోండి. 1వ తారీఖు నుంచి వెళ్ళి 31వ తారీఖు వరకు ఉన్న క్యాలెండర్లో ఒకసారి మీరు గమనించండి. మీకు అనుకూలమైన అంటే మీకు పనులు మంచిగా జరిగిన రోజు టిక్కు చేయండి, బ్యాడ్గా ఉన్న రోజు కొట్టివేయండి. ఇలా కొట్టివేసినప్పుడు మీకు ఏ సంఖ్యలు అయితే మీకు కలిసి వస్తాయో మీకు తెలుస్తుంది. అలా 2 నెలలు చేయండి, అవే సంఖ్యలు మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ సంఖ్యలు ఏమిటో తెలుసుకోవడానికే న్యూమరాలజీ. ఈ 2, 11, 20, 29 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారంటే మృదు స్వభావులు, ఎవరిని నొప్పించరు. ఏదైనా వారికి మానసికంగా బాధ కలిగితే ఇతరులకు చెప్పరు, బాధపడుతూ ఉంటారు. తనలో తాను కుమిలిపోతూ ఉంటారు. మంచి మనసు, స్నేహం చేస్తే ప్రాణాలు ఇస్తారండి. వారి స్నేహితులను చాలా చక్కగా చూసుకుంటారు. ఇంకా కళారంగం అంటే చిత్రలేఖనమనే కానివ్వండి, సంగీతమే కానివ్వండి, లేదా ఏదైనా నటనే కానివ్వండి, లేదా సినీ ఫీల్డే కానివ్వండి, వారికి బాగా ఇష్టం. కళలు బాగా చేస్తారు. నెంబర్ 2లో, నెంబర్ 11లో, నెంబర్ 20లో, నెంబర్ 29లో చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు, అద్భుతమైన సినిమా యాక్టర్లు ఉన్నారు. ఈ 2 నెంబర్లు వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అన్నీ చూడాలని, లాస్ట్కు విదేశాలకు వెళ్ళాలని, తిరిగి రావాలని, భారతదేశంలో ఉన్నాయే కాదు ఇతర దేశాల్లో ఉన్న ప్రదేశాలను చూడాలని, నదులు సముద్రాలు దాటాలని వీరికి బాగా కోరిక ఉంటుంది. వీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, మళ్ళీ వారికి తిరిగి రావడానికి చాలా కష్టమవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. డబ్బులు కనుక ఇస్తే ఎట్టి పరిస్థితులలో వారికి తిరిగి రావు. ఒకవేళ వీళ్ళు అడుగుదాం అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళే వరకు వారు చెప్పే అబద్ధాన్ని మీరు నమ్ముతారు. నమ్మి అయ్యో పాపం పోని జాలిగుండే కదా, దానివల్ల అలానే వదిలేస్తారు. బిజినెస్ చేసినా కానీ స్మూత్గానే చేస్తారు, కానీ కష్టపడి దీన్ని బాగా సంపాదించాలి, 1కి 2 చేయాలి, 3 చేయాలనే ఆరాటం ఉండదు. ప్రశాంతంగా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ విషయాలలో తోటి ఉద్యోగస్తులకు సహాయపడుతూ ఉంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ప్రైవేట్ రంగమే కానివ్వండి, లేదా సొంత బిజినెస్లే కానివ్వండి. ఎవరైనా 10 రూపాయలు తక్కువగా ఉన్నదని అంటే ఏం పర్వాలేదు నువ్వు తర్వాత ఇస్తులే అని అంటారు. అలా కోల్పోతూ ఉంటారు. ఇకపోతే ఈ 2 సంఖ్య చాలా శుతిమెత్తదని చెప్పారు. దాంట్లో 1, 1, 11 2 నెంబర్లు కలుపుకుంటే 2 అవుతుంది. ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే 2 సూర్య సంఖ్యల కలయిక. ఈ 2 నెంబర్లాగా అది ఉండదు, కొంచెం తేడా ఉంటుంది. ఇకపోతే 20, 20 అది కూడా 2 సంఖ్యలానే ఉంటుంది. ఇంకొక సంఖ్య ఉంటుంది 2, 9, 29. 2 చంద్ర సంఖ్య, 9 కుజ సంఖ్య. వీళ్ళంతా శుద్ధిమెత్తగా ఉండరు. ఇచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసేట్లో వీరు పర్వాలేదు, డబ్బులు ఖచ్చితంగా వసూలు చేస్తారు. రాజకీయ రంగం వీరికి పనిచేయదండి. రాజకీయ రంగంలో కనుక వీరు ఉంటే వెనక్కి వస్తారు. అందరికీ సేవ చేయాలన్న భావం ఉంటుంది, కానీ వారు సరిగా చేయరు. ఇప్పటికీ ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రచనా రంగంలో కనుక ఉంటే అద్భుతమైన ఫిక్షన్ కథలు కానీ, ఇంకా ఏదైనా విషయాలు కానీ బ్రహ్మాండంగా రాయగలరు. కవితలు, ఏదైనా అందమైన పాటలు, ఏదైనా వర్ణనలు, కళాత్మకమైన విషయాలు వీరికి బాగా ఇష్టం. అది రెండవది, ఈ 2 నెంబర్లో ఉన్న వాళ్ళని గమనిస్తే అది తప్పో రైటో తెలియదు, కానీ నేను గమనించిన విషయాన్ని చేస్తున్నాను. ఈ 2 నెంబర్లో ఉన్నవారికి ప్రేమ వివాహం చెడిపోవడం కానీ, లేదా 2వ వివాహానికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలామందిని గమనించాను. నాగార్జున గారు కానీ, ఇంకా చాలామంది పేర్లు చెప్తే బాగా ఉండదు. అలా వాళ్ళు ఆ విధంగా జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ 2 నెంబర్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి డెస్టినీ నెంబర్, డెస్టినీ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఇవన్నీ కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబర్ అంటారు. ఈ డెస్టినీ నెంబర్ కనుక వారికి 8 అయిందనుకోండి, అష్ట కష్టాల పాలవుతూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా నష్టపోతూ ఉంటారు. ఏమి చేయలేరు, ఏమి అసలే కాదు. ఇకపోతే మరి ఏ డెస్టినీ నెంబర్ వీరికి అనుకూలంగా ఉంటుంది? వీరికి అలా 5 నెంబర్ కూడా వీరికి డెస్టినీ నెంబర్ సరిగా పనిచేయదు.
వీరికి అనుకూలంగా ఉండేటి 2 వారికి 4 కానీ 7 కానీ బాగా పనిచేస్తూ ఉంటుంది. 6 కూడా కొంత మేరకు పనిచేస్తుంది. 9 మళ్ళీ సరిగా పనిచేయదు వీరికి. అంటే డెస్టినీ నెంబరు, బర్త్ నెంబరు ఈ 2 కనుక మ్యాచ్ అయితే బాగా ఉంటుంది. ఒకవేళ డెస్టినీ నెంబరు, బర్త్ నెంబర్ మ్యాచ్ కాకపోతే నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది కంపల్సరీ అవసరం. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అలాగనే ఉంటుంది. చంద్రశేఖర్ ఉంటే చంద్రశేఖర్గానే ఉంటుంది. దాంట్లో ఒక 2 అక్షరాలను జోడించడమా, ఒక అక్షరాన్ని తీసివేయడమా చేసి సంఖ్యాపరంగా అంటే మీ యొక్క నేమ్కు ఒక సంఖ్య వస్తుంది. ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారంగా నీకు అనుకూలమైన నెంబర్ కనుక చేర్చి దాన్ని కనుక మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు ప్రకారంగా ప్రాక్టీస్ చేసేది ఉంటే అప్పటి నుండి మీ నేమ్ వైబ్రేట్ అవుతుంది. అలాగే మీరు ఎవరైతే ఈ నేమ్ కరెక్షన్ చేయించుకుంటారో వారికి లక్కీ డేట్సు, తర్వాత లక్కీ వారాలు, దానికి లక్కీ వీక్స్, దాంతోపాటు మీరు ధరించమనే రత్నాన్ని కూడా చెప్తాను నేను. అది కనుక ధరించారనుకోండి, కోర్సు రాశారనుకోండి, మీరు అద్భుతంగా రాణిస్తారు. చాలామందికి ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా, నా అనుభవంలో ఒక 1000-1500 మంది కరెక్షన్ చేయవచ్చు. దాదాపు అందరూ 95% చాలా బాగుంది గురువుగారు అన్నారు. అంతేందుకండి, నేనే మార్చుకున్నాను, ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను. నా పేరు ప్రకాష్, దాన్ని ఏం చేశాను, ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను. నెంబర్ 5లోకి తెచ్చుకున్నాను. గురువులో GURRU అని పెట్టుకున్నాను. వైబ్రేట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్థిక వెసులుబాటు కలిగింది, అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, నాకు సబ్స్క్రైబర్లు అయ్యారు, నా ఛానల్ బాగా నడుస్తుంది, సమస్యాత్మకంగా లేకుండా హ్యాపీగా జీవిస్తున్నాను. పోయేదే ఉందండి, ఒక అక్షరాన్ని మార్చుకొని చేసుకుంటే మన జీవితం మారుతున్నప్పుడు చేయవచ్చు కదా. ఎంతో బాధపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, వాటన్నిటిని తొలగించుకునే సులభమైన మార్గం చెప్తున్నాను కదా. ఇదేదో నమ్మించి మోసం చేసే విషయం కాదు, అంత పవర్ఫుల్ అది. ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నేను మొట్టమొదటిగా చూసినప్పుడు 20 ఏళ్ల క్రితం చూసినప్పుడు నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ దాన్ని అంతా క్షుణ్ణంగా చదివినప్పుడు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు, వాళ్ళు ప్రూవ్ చేసిన పద్ధతులు, వారు చేసిన సిద్ధాంతాలు, వారు మార్చిన జీవితాలను గమనించినప్పుడు ఇది కూడా బాగా ఉంటుంది అనిపించింది. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఈ 2, 11, 29 తేదీలో పుట్టిన వారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి, మీరు అద్భుతంగా రాణిస్తారు. మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పంపండి, మీ నేమ్ను పంపండి, దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది తీసుకొని మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను. మీరు నేరుగా కలవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఉన్న విషయాలని చెప్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ. నమస్కారం.